నాను ప్రార్థన చేసి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయం కదా ప్రారంభించాలి. రైట్. ప్రార్థన. పరమనందు ఆశీనుడవై ఉన్న మా కన్న తండ్రి, ఈ జగత్తులో అందులో సమస్తాన్ని సృజించి అందులో మాకు బ్రతుకునిచ్చి ఆ బ్రతుకులో ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదో మీ వాక్యము ద్వారా మాకు తెలియచేస్తూ మమ్మల్ని ఎప్పటికప్పుడు సరిచేస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. గడిచిన కాలమంతా ఎన్నో ప్రమాదాలు, విపత్తులు, ఒడిదుడుకుల మధ్య మమ్మల్ని కాపాడి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మీ సన్నిధిలో కనపడే భాగ్యాన్ని ఇచ్చారు. అందుని బట్టి స్తోత్రాలు. లేఖనాలను పరిశోధించడం వల్ల మాకు నిత్యజీవం లభిస్తుంది అని ఎంతోమంది ప్రవక్తలు కూడా దాన్ని పరిశోధించి తెలుసుకున్నారు అని మీ లేఖనాలను బట్టి మేము గ్రహించాం. అందులో భాగంగా పాత నిబంధనలోని చరిత్రకు సంబంధించిన అనేకమైన విషయాలు మేము తెలుసుకొని అందులో నుంచి ఆత్మీయమైన పాఠాలు కూడా నేర్చుకుంటూ ముందుకు సాగటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్యాన్ని చదివి మీ పిల్లలకు తెలియచేసే సామర్థ్యాన్ని మీ ఆత్మ సహాయంతో నాకు అనుగ్రహించండి. అదే పరిశుద్ధాత్మ సహాయంతో మీ పిల్లలు విని గ్రహించే మనసును వారికి అనుగ్రహించమని కోరుకుంటూ మా రక్షకుడు, మా పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. 13వ అధ్యాయము రాజుల 2వ గ్రంథం. యోధారాజు అయిన అహజ్యా కుమారుడు అయిన యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరమందు యెహూ కుమారుడైన యెహోయాహాజు షోమ్రోన్లో ఇశ్రాయేలును ఏలనారంభించి 15 సంవత్సరములు ఏలేను. ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు చనిపోయిన వ్యక్తులు. ఎవరు చనిపోయారు? అహజ్యా చనిపోయాడు, యోవాషు కూడా చనిపోయాడు. మనం అంత ముందు అధ్యాయంలో 19 నుంచి చూస్తే అక్కడ యోవాషుని చంపినట్టుగా మనకు అర్థమవుతుంది. చనిపోయిన తర్వాత మళ్ళీ యోవాషు గారి గురించి ఎందుకు చెప్తున్నా అంటే గడిచిన కాలంలో జరిగిన విషయం మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. చనిపోగానే ఇంకా ఆయన స్టోరీ ఎండ్ అయిపోయిందని మనం దాని కంటిన్యూషన్ వరుసనే వస్తుంది అనుకుంటే పొరపాటు. బైబిల్ చదివేటప్పుడు వెనకది ముందు, ముందుది వెనక ఇలా దేవుడు రాయించాడు. అది అర్థం చేసుకుంటూ ఇక్కడ మళ్ళీ అహజ్యా గారి గురించి కానీ యోవాషు గురించి కానీ ఇదంతా చదువుతున్నప్పుడు వీళ్ళంతా చనిపోయారు కదా, మళ్ళీ వీళ్ళ గురించి ఏంది అని అంటే చనిపోక ముందు ఏం జరిగిందో ఆ స్టోరీ మళ్ళీ ఇక్కడ రాయించాడు. అధ్యాయం వెంటనే మరొక అధ్యాయం రాగానే ఇది దాని కంటిన్యూషను, అయిపోయిన చరిత్ర మళ్ళీ రాదనుకోకండి. ఆ సమయంలో ఏం జరిగిందో మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి తీసుకెళ్ళి చెప్తున్నాడు. అది 13వ అధ్యాయంలో మనం గ్రహించాలి. యోధారాజు అయిన అహజ్యా కుమారుడైన యోవాషు ఏలుబడి, అంటే అహజ్యా చనిపోయాడు, యెహూ చంపేశాడు కదా, తర్వాత యోవాషు చనిపోయాడు, అతన్నే చనిపోయాడు. ఆ ఏలుబడిలో 23వ సంవత్సరమందు, అంటే ఈ యోవాషు ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేలుని ఏలాడు? ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు ఏలాడు. 40 సంవత్సరాల్లో 23వ సంవత్సరం వెళ్తున్నప్పుడు ఏం జరిగింది అనేది చెప్తున్నాడు. యోధారాజు అయిన అహజ్యా కుమారుడైన యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరమందు యెహూ కుమారుడైన యెహోయాహాజు షోమ్రోన్లో ఇశ్రాయేలులను ఏలనారంభించి 15 సంవత్సరములు ఏలెను. అర్థమైందా? ఇశ్రాయేలుని పరిపాలించే రాజుల్లో ఈ యెహోయాహాజు 11వ రాజు. యెహోయాహాజు అనే వ్యక్తి ఇశ్రాయేలు పరిపాలించిన రాజులో 11వ రాజు. ఇతను క్రీస్తు పూర్వం 814 నుంచి 798 మధ్యకాలంలో ఏలాడు. క్రీస్తు పూర్వం 714 నుంచి 798 మధ్యకాలంలో 814 నుంచి 798 మధ్యకాలంలో పరిపాలించాడు. ఈయన 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని 15 సంవత్సరాలు ఇశ్రాయేలుని పరిపాలించాడు. యెహోయాహాజు అతని పేరు. ఆ కాలంలో ఏం జరిగింది అనేది 2వ వచనం నుండి మనం ధ్యానం చేద్దాం. ఇతడు ఇశ్రాయేలు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము పాపములను విడువక
అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. ఏమండి, ఒక చెడ్డ రాజు ఎప్పుడు ఎక్కడ పరిపాలించినా ఇశ్రాయేలీయులు నెబాతు కుమారుడని యరొబామని సంబోధిస్తాడు దేవుడు. ఇశ్రాయేలీయులు విడిపోయిన తర్వాత 10 గోత్రాలు 2 గోత్రాలుగా విడిపోయిన తర్వాత మొట్టమొదట ఇశ్రాయేలు పరిపాలించిన రాజు యరొబాము. ఆ యరొబాము దేవుని దృష్టికి భయంకరమైన పాపం చేశాడు. ఇశ్రాయేలీయులు అందరూ చెడిపోవటానికి రాజు కారణం. ఒక నాయకుడు చెడిపోతే ప్రజలందరూ చెడిపోతాడు. అంత చెడ్డవాడు. అప్పటిదాకా సౌలు గారు, తర్వాత దావీదు గారు, ఆ తర్వాత సొలొమోను గారు పరిపాలించారు ఉమ్మడి రాజ్యాన్ని. విడిపోయిన తర్వాత ఇశ్రాయేలుని పరిపాలించిన మొట్టమొదటి రాజు యరొబాము. ఆ యరొబాము ఎప్పుడు చెడ్డ రాజు పరిపాలించిన యరొబామును దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఇశ్రాయేలు పాపం చేయటం కారకుడైన నెబాతు కుమారుడైన ఆయన తండ్రి పేరు కూడా చెప్తున్నాడు. చూడండి, యరొబాము చెడ్డోడే, ఆయన తండ్రి పలానా ఆయన అని ఎప్పుడు యరొబాము గురించి చెప్పినా నెబాతు కుమారుడైన యరొబాము అనే మాట వాడతాడు. ప్రతి సందర్భంలో ఆయన గుర్తు చేస్తూ ఉంటాడు. అంటే ఒక చెడ్డోడిని దేవుడు మర్చిపోడు, ఒక మంచోడిని దేవుడు మర్చిపోడు. చెడ్డోడిని జ్ఞాపకం చేసుకొని మనం చెడ్డ పనులు అలా చేయొద్దు అని చెప్పడానికి చెడ్డోడిని ఉదాహరణగా చెప్తాడు. మీరు పిల్లలకు కూడా చెప్తారు కదా, వాడిలాగా ఉండబాకరా, నువ్వు కూడా సొలబొచ్చలు మోసుకోవాల్సి వచ్చింది, వీళ్ళలాగా ఉండొద్దురా, నువ్వు కూడా వెట్టి చాకరీ చేయాల్సి వచ్చింది, పలానోడ్లాగా చదువుకోరా, బాగా ప్రయోజకుడు అవుతావు అని మనం ఎలాగైతే చూపిస్తామో దేవుడు కూడా నెబాతు కుమారుడని యరొబాము అని పదే పదే చెడ్డరాజులు పరిపాలిస్తున్న ప్రతి సందర్భం వచ్చినప్పుడు ఈ పదాన్ని వాడతాడు. ఇప్పుడు ఈ యెహోయాహాజు కూడా ఏం చేశాడంట, నెబాతు కుమారుడైన యరొబాము పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. కాబట్టి యెహోవా కోపం ఇశ్రాయేలీయుల వారి మీద రగులు కొనగా, అంటే ఒక చెడ్డ రాజు పరిపాలనలో ప్రజలందరూ చెడిపోతారు. ఆ చెడిపోయినప్పుడు దేవుడు ఎప్పుడైతే వీడు ప్రజలు చెడిపోయారో, విగ్రహారాధన వైపు వెళ్ళిపోయారో, దేవుడి ఆజ్ఞను తిరస్కరిస్తారు, వెంటనే వాళ్ళ మీదకి కీడు రప్పిస్తాడు. కీడంటే ఆ రోజుల్లో ఏం రప్పిస్తాడంటే తెగులు రప్పించేవాడు, అతివృష్టి అనావృష్టి రప్పించేవాడు, లేదా ఇతర రాజులకి శక్తినిచ్చి వాళ్ళ ద్వారా వీళ్ళని ఓడించేవాడు. ఇది దేవుడు వాళ్ళకు బుద్ధి రావటానికి చేసిన పని. అలాగే మనం కూడా దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నప్పుడు, దేవుని వాక్యానుసారంగా నడుస్తున్నప్పుడు అన్నీ సాఫీగా జరిగిపోతాయి. శ్రమ వచ్చినా కష్టం వచ్చినా అందులో నుంచి ఈజీగా దేవుడు తప్పిస్తాడు. మీకు ప్రాబ్లం వచ్చింది, కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది అనుకున్నప్పుడు దేవుడికి మొరపెట్టండి, అందులో నుంచి తప్పించుకునే ఉపాయాన్ని కూడా దేవుడు మనకిస్తాడు. కానీ మనం దేవుడికి చెప్పం. ఎవరో చెప్తాం? ఇరుగు పొరుగు వాళ్ళకో, బంధువులకో, స్నేహితులకో చెప్తాం తప్ప దేవుడికి చెప్పం. దేవుడికి చెబితే మనం వాక్యానుసారంగా బతికితే ఖచ్చితంగా అందులో నుంచి నీకు పరిష్కారాన్ని చూపిస్తాడు. కొంచెం సౌండ్ తగ్గిస్తే బాగుంటుందేమో. అందులో నుంచి ఖచ్చితంగా మనకి పరిష్కారాన్ని చూపిస్తాడు. ఈ రాజులు కూడా, చెడిపోయిన రాజులు కూడా ఏమయ్యారంటే పూర్తిగా ఇతర దేవతలను ఆరాధించడం చేయటం వల్ల ఇశ్రాయేలీయులు అందరూ చెడిపోవటానికి ఆ రాజు కారణమయ్యాడు. అలాగే ఈ యెహోయాహాజు కూడా యరొబామును పోలి ప్రవర్తించడాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు మీదకి చెడుతనము జరిగించాను. కాబట్టి యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులు కొనగా ఆయన సిరియా రాజు అయిన హజాయేలు దినములన్నిటను, హజాయేలు కుమారుడైన బెన్హదదు దినములన్నిటను ఇశ్రాయేలు వారికి అప్పగించాను. హజాయేలు బతికున్నప్పుడు అప్పగించాడు, ఆయన కుమారుడైన బెన్హదదు అనే రాజు బతికున్నప్పుడు కూడా ఆ ఇద్దరు రాజుల కాలంలో ఇశ్రాయేలీయుల్ని వారికి అప్పగించాడు. అంటే వాళ్ళు ఇశ్రాయేలీయుల్ని పరిపాలించే స్టేజ్లోకి వెళ్ళిపోయారు. నువ్వు దేవుని పరిపాలన కింద ఉంటే హ్యాపీగా అన్నీ జరిగిపోతాయి. నువ్వు దేవుని ఇష్టాన్ని నెరవేర్చకపోతే నీ ప్రయత్నాలు నువ్వు చేస్తూ నేను హ్యాపీగా బతకొచ్చు అనే ఆలోచనలో మనం ఉంటే ఖచ్చితంగా ఇతరులు మనల్ని పరిపాలించే స్థితిలోనికి మనం, అంటే అందరికీ మనం బానిసలుగా అయిపోతాం. అది అప్పు తీసుకొని వాడికి రుణస్థుడు అవ్వచ్చు, లేదా ఒకరి కింద మనం లోబడే పరిస్థితిని మనకు రావచ్చు. ఎందుకంటే మనం దేవునికి లోబడలేదు కాబట్టి మనుషులకు లోబడే స్థితిలోనికి మనం మారిపోతాం. మనుషులు మన మీద అధికారం చెలాయించే స్థితిలోనికి వెళ్తాం. మనం దేవుని పిల్లలం. ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్న మనం ఎవరు? దేవుని పిల్లలు. యేసుక్రీస్తు ద్వారా దేవుని కుమారుడయ్యే అవకాశాన్ని దేవుడు యోహాను సువార్త 1:12 చెప్తాడు. ఆయనను ఎందరూ అంగీకరించుదరో వారందరూ దేవుని కుమారులగుటకు
అధికారం. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు వారిని అంగీకరించామో మనమంతా ఎవరు అయిపోయాం? దేవుని పిల్లలు. దేవుని పిల్లల్ని అన్యుడు పరిపాలించడం ఏంటి? ఎందుకు పరిపాలించాలంటే మనం పిల్లలం దేవుని పిల్లలమే, కానీ దయ్య పిల్లల్లాగా బతుకుతున్నాం. దేవుని పనులు చేయట్లా. అన్ని లోకస్తులు ఎలా బతుకుతారో అలా బతకటం వల్ల మనకేమవుతుంది? మనం పాపానికి బానిసలం అయిపోతున్నాం. దేవుడు అన్నిటి నుంచి యేసుక్రీస్తు ద్వారా స్వతంత్రాన్ని ఇచ్చి విడిపిస్తే మనం ఏమైపోయామంటే పాపానికి బానిసలం అయిపోయి ఎవరొకళ్ళ కింద లోబడే పరిస్థితులకు వెళ్ళిపోతున్నాం. ఆ బానిస బతుకు నుంచి విడుదల కలిగించడానికే యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఆనాడు ఇశ్రాయేలుని కూడా దేవుడు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి వీళ్ళని స్వతంత్రులుగా తీర్చి పాలుతేళ్లు ప్రవహించే కనాను దేశంలోనికి ప్రవేశింపజేస్తే వాళ్ళు అన్యుల్లాగా మాకు లోకమర్యాద చొప్పున మాకు కూడా రాజు కావాలని రాజరిక వ్యవస్థను అందులోకి తెచ్చుకున్నారు. అప్పటి నుంచి వాళ్ళల్లో వాళ్ళు అంతఃకలకాలు. ఇశ్రాయేలులోనే అన్నదమ్ములే కుట్టుకు చచ్చే పరిస్థితి. ఇప్పుడు పూర్తిగా దేవుణ్ణి విడిచిపెట్టి ఆ ఇశ్రాయేలు 10 గోత్రాల వాళ్ళు పక్కకి వెళ్ళిపోయి పూర్తిగా వాళ్ళని పరిపాలించే రాజులు కూడా మరి విగ్రహారాధన వైపు వీళ్ళని మళ్లించటం వల్ల, అన్య దేవతలను ఆరాధించే కార్యక్రమానికి తీసుకెళ్ళడం వల్ల రాజు చెడిపోయాడు, రాజుతో పాటు ప్రజలు చెడిపోయారు. దానివల్ల దేవుడు మొత్తాడు వాళ్ళని ఇతర రాజులకు. ఎవరికి? సిరియా రాజు అయిన హజాయేలు అతని కుమారుడైన బెన్హదదుకి అప్పగించాడు. దాంతో వీళ్ళకి బానిస బ్రతుకైపోయింది. అందులో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే మనము ఒకళ్ళకి బానిసలుగా బతికే బతుకు మనకొద్దు. ఎందుకంటే మనల్ని విడిపించాడు దేవుడు, మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఈ స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకొని మళ్ళీ బానిస బ్రతుకుల్లోకి మనం వెళ్ళకూడదు. దేవుడికి లోబడి దేవుని చిత్తానుసారంగా నువ్వు నడిస్తే నువ్వు పేదవాడివైనా పేదదానివైనా కష్టాలు సుఖాలు అన్నిట్లో సంతోషంగా నీ జీవితం గడిచిపోదు. ఇరుకులు ఇబ్బందులు ప్రమాదాలు వచ్చినా అందులో నుంచి దేవుడు ఈజీగా తప్పించే అవకాశం మనకు ఉంది. ఎందుకంటే దేవదూతల భద్రతా వ్యవస్థ మన చుట్టూ ఉంటుంది కాబట్టి ఏది ప్రకృతి మనల్ని ఏ హాని చేయదు. ప్రకృతిలోని ఈ మధ్య ఎక్కడ చూసినా కుక్కలు భయంకరంగా మనుషుల్ని కరిసి చంపేస్తున్నాయి. చూస్తున్నారా? చాలా ప్రాంతాల్లో కుక్కలు ఒక్కడు ఒంటరిగా వెళ్ళిపోతుంటే వాళ్ళ మీద పడి దాడి చేసి దాదాపుగా 5, 6, 10 కుక్కలు పీకు తినేస్తున్నాయి, మనుషుల్ని బతికొండగానే చంపేస్తున్నాయి. మొన్న ఈ మధ్య చెప్పాను కదా, 22,000 కోట్లకు అధిపతి అయిన ఒక ఆయన కుక్కలు కలిసి చనిపోయాడు. పరిస్థితి అలా ఉంది. చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. మన సురేష్ కూడా కుక్కలు రోడ్డు మీద అడ్డంగా వచ్చి బండి మీద నుంచి పడ్డాడు. హ్యాపీగా చిన్న గాయాలతో బయటపడ్డాడు. ఇలాంటి ప్రమాదాలు క్రైస్తవులు ఇలాంటి ప్రమాదాల్లో మరణించరు. ఎందుకంటే ఆయన కాపుదల ఉంటుంది. ఏదో హెచ్చరిక కోసం చిన్న చిన్న దెబ్బలు తగిలిస్తాడేమో కానీ చనిపోయే పరిస్థితి మనకి ప్రకృతి వలన ఎట్టి పరిస్థితిలో రాదు. ఇశ్రాయేలు పాపం చేయటాన్ని బట్టి ఇతర రాజులకి హజాయేలు కాలంలో బానిసలైపోయారు. వాళ్ళ కొడుకైన బెన్హదదు కాలంలో కూడా వీళ్ళు బానిసలైపోయారు. అయినా బుద్ధి రాలేదు వాళ్ళకి. అప్పుడు ఒక రాజు యెహోయాహాజు అనే రాజు 4వ వచనం, అయితే యెహోయాహాజు యెహోవాను వేడుకొనగా యెహోవా సిరియా రాజు చేత బాధ నొందిన ఇశ్రాయేలు వారిని కనికరించి అతని మనవి మరి ఎంత దుర్మార్గుడైనా అయ్యా తప్పైందయ్యా క్షమించంటే మన దేవుడు ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. అంత మంచి దేవుడు అండి. ఎప్పుడు నా వైపు తిరిగి క్షమాపణ అడుగుతారని ఎదురు చూస్తాడు దేవుడు. ఎన్ని తప్పులు చేస్తానే ఉంటాం, బాధపడుతూనే ఉంటాడు. అదే మన తోటి వాళ్ళు తప్పులు చేస్తే సహించలేము. వాళ్ళతో ఇక నాకు సంబంధం లేదు కటీఫ్ అనుకుంటాం. వాళ్ళు తప్పులు చేస్తూ పోతున్నారనుకో, వాళ్ళు ఎంత తప్పులు చేస్తూ పోతుంటే మనం అంత దూరం అయిపోతాం వాళ్ళకి. ఇది మనుషులుగా మన మనస్తత్వం. కానీ దేవుడిది తప్పులు చేస్తూ ఉన్నప్పుడు బుద్ధి చెప్పటానికి ఏదో ఒక రాజులకి ఏదో ఒక శత్రువులకి మనల్ని అప్పగించిన అందులో నుంచి తప్పిస్తాడు. ఈ శ్రమలో ఈ బాధలో ఈ కష్టాల్లో నా వైపు చూస్తారేమో మొరపెడతారేమో అని ఎదురు చూస్తూ ఉంటాడు. అంటే మనకి శ్రమలు వచ్చినాయి, ఎందుకు పెట్టావు దేవా ఈ శ్రమలని దేవుడిని తిట్టకూడదు. నువ్వేదో తేడా చేసావు, అందుకే దేవుడు ఈ శ్రమలు కష్టాలు పెట్టాడు. ఆ కష్టాల్లో మనం దేవుడిని జ్ఞాపకం చేసుకొని తెలిసి చేశానో తెలియక చేశానో క్షమించు అంటే నువ్వు భయంకరమైన దుర్మార్గుడు అయినా దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. అందుకు హజాయేలు గారే సాక్ష్యం మనకి. ఆయన వేడుకున్నాడంట. ఇంతమంది రాజులు పరిపాలించిన ఎన్నో రాజు అయినా యెహోయాహాజు ఎన్నో రాజు 11వ రాజు ఇశ్రాయేలు పరిపాలించిన ఒక్క రాజు కూడా మంచోడు లేడు. ఈ రాజు కూడా యెరోబాములాగా పాప పని చేసిన దేవుడిని వేడుకున్నాడు. అంటే దేవుడు గుర్తొచ్చాడు.
అంత భయంకరమైన దుర్మార్గం చేసి ఇశ్రాయేలు అందరూ చెడిపోవటానికి కారకుడైన రాజు క్షమాపణ అడిగితే దేవుడు ఏం చేశాడు? క్షమించి సిరియన్ల చేతిలో నుంచి వాళ్ళని అతని మనవిని అంగీకరించాడు. కావున యెహోవా ఇశ్రాయేలు వారికి ఒక రక్షకుని అనుగ్రహింపగా అతని చేత ఇశ్రాయేలు వారు సిరియన్ల వశములో నుండి తప్పించుకొని మునుపటి వలె స్వస్థానములలో కాపురం ఉండిరి. అంటే వీళ్ళని ఇళ్లలో నుంచి కూడా ఈడ్చుకెళ్ళిపోయారు. సిరియా దేశస్తులు ఏం చేశారు? రాజు వీళ్ళు వీళ్ళు నివసిస్తున్న గృహాల్లో నుంచి ఈడ్చుకెళ్ళిపోయి వేరే ప్రాంతంలో బానిసలుగా వెళ్ళని వాడుకుంటున్నప్పుడు ఎప్పుడైతే ఈ రాజు యెహోయాహాజు రాజు మొరపెట్టాడో ఏం చేశాడు? మళ్ళీ వాళ్ళ గృహాల్లో వాళ్ళు వచ్చి నివసించేటట్టు దేవుడు చేశాడు. ఎన్ని అద్భుత కార్యాలు! ఇప్పుడే అమ్మాయి పాడింది పాట. ఆ పాటలో భావం ఏంటంటే, నువ్వు దేన్నైనా ఏదైనా చేయగలవు, దేన్నైనా మార్చగలవు, కథ మొత్తం మార్చగలిగిన వాడు. వీళ్ళేమో బానిసలుగా వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళని మొరపెట్టగానే ఏం చేశాడు? మళ్ళీ వాళ్ళ గృహాల్లో వాళ్ళు వచ్చి నివసించేటట్టు చేశాడు. ఎలా మారిపోయింది చూడండి కథ. దేవుడు మనం బతిమలాడి ఆయన దగ్గర పాదాల చెంత అడిగితే, క్షమాపణ అడిగితే ఆయన క్షమించటానికి సిద్ధంగా ఉన్న దేవుడు అనేది గుర్తుపెట్టుకోవాలి. వెంటనే కథ మారిపోయింది. మళ్ళీ వచ్చి వాళ్ళ గృహాల్లో వాళ్ళకి అప్పుడన్నా ఏమనిపించాలి? ఓహో, మనం తప్పు చేయటం వలన దేవుడు శిక్షించాడు, ఇతర రాజులకు అప్పగించాడు. మళ్ళీ మన రాజు వేడుకోవటం వల్ల మన గృహాల్లో మనం హ్యాపీగా నివసించగలుగుతున్నాం. ఇక నుంచి మనం తప్పు చేయకూడదని తీర్మానం చేసుకోవాలి. కానీ రాజు కదా వేడుకుంది. రాజును బట్టి ప్రజల్ని శిక్షించాడు, రాజును బట్టి ప్రజల్ని క్షమించాడు కదా. ఆ కాలంలో ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని బట్టి కుటుంబాన్ని అంతా కాపాడాడు దేవుడు. నోవాహు గారి కాలం తీసుకుంటే నోవాహు గారిని బట్టి కుటుంబాన్ని అంతా కాపాడాడు. లోతు గారిని బట్టి కుటుంబాన్ని అంతా కాపాడాడు. ఒక రాజును బట్టి ఇశ్రాయేలు వంశం అంతటిని కాపాడాడు. ఒక్క రాజు క్షమాపణ వేడుకుంటే ఇశ్రాయేలీలందరినీ దేవుడు క్షమించి మళ్ళీ వాళ్ళ గృహాల్లోకి వచ్చి నివసించేటట్టు చేశాడు. నీ కుటుంబంలో నువ్వు దేవుడి పక్షంగా, కుటుంబం అంతా చెడిపోయినా నువ్వు భక్తుడుగా ఉండి దేవుని పక్షంగా నువ్వు వేడుకుంటే నిన్ను క్షమిస్తాడు, నీ ద్వారా కుటుంబాన్ని కూడా క్షమిస్తాడు. అయితే అవకాశాలను ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. క్షమించాడు కదా అని మళ్ళీ పాపాలు చేస్తూ పోతే మళ్ళీ దేవుడు క్షమించాడు. వీళ్ళు అదే చేశారు. ఇశ్రాయేలీయులు హ్యాపీగా వాళ్ళ గృహాల్లో వాళ్ళు నివసించడాన్ని బట్టి వాళ్ళకి ఏమనిపించిందంటే, హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, ఇంకా మనకు కొదువేంటి అని మళ్ళీ విచ్చలవిడతానానికి అలవాటు పడిపోతారు. చాలామందిని గమనించండి. ఏదన్నా ప్రమాదం జరిగిద్ది, లేదా ఏదన్నా జబ్బు వచ్చింది, హాస్పిటల్కి వెళ్తారు. ఎవరో దైవజనులు వచ్చి ప్రార్థన చేస్తారు, లేదా వీళ్ళే దేవుడిని బతిమలాడితే దేవుడు కనికరించి ఆ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొస్తారు, రోగం తగ్గిస్తారు. తగ్గినాక ఏం చేస్తారు? మళ్ళీ ఆ శక్తిని, ఆరోగ్యాన్ని ఏం చేస్తారు? మళ్ళీ అంతకుముందు ఎలా బతికారో అలాగే బతుకుతారు. దేనికి తేడా ఏంటి? దేవుడు కాపాడిన దానికి ఏమన్నా ఉపయోగం ఉండాలి కదా. దేవుడు కాపాడాడు, మళ్ళీ తప్పు చేయకూడదని సరిచేసుకొని మంచి బ్రతుకు బతకాలి. కానీ ఎన్నిసార్లు దేవుడు కాపాడినా మళ్ళీ పంది బురదలో బొరినట్టుగా మళ్ళీ పాపంలోనే బొరులుతూ ఉంటాం. అది దేవుడు మెచ్చడం. ఇశ్రాయేలు చేసింది కూడా అదే. కావున యెహోవా ఇశ్రాయేలు వారికి ఒక రక్షకుని అనుగ్రహింపగా అతని చేత ఇశ్రాయేలు వారు సిరియన్ల వశములో నుండి తప్పించుకొని మునుపటి వలె స్వస్థానములలో కాపురముండిరి. అయినను ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడకు యెరొబోము కుటుంబీకులు చేసిన పాపములను వారు విడువక వాటిని అనుసరించుచూ వచ్చిరి. మళ్ళీ యెరొబోమును గుర్తు చేశాడు. వాళ్ళు విడువక పాపం చేస్తూ వచ్చారు. దేవుడు క్షమించి వారి గృహాల్లో వారు నివసించేటట్టు చేసిన మళ్ళీ ఏం చేశారు? హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన మళ్ళీ పాపం చేశాడు. అలాగే వీళ్ళు కూడా ఏం చేశారు? ఇశ్రాయేలు పాపము చేయుటకు కారకుడైన యెరొబోము వంశీయులు చేసిన పాపమును చేస్తూనే విడువక వారు వాటిని అనుసరించుచూ వచ్చిరి. మరియు ఆ దేవతా స్తంభములను షోమ్రోన్లు నిలిచి ఉన్న ఆ దేవతా స్తంభాలు అంటే ఇశ్రాయేలీలు అన్యుల దేవతా స్తంభాలంటే వాటిని దారు శిల్పాలు అంటారు. లేదా ఇశ్రాయేలీలు నమ్ముకునే అషేరా దేవి, ఆ దేవి ప్రతిమను, ఆ దేవి ఆకారాన్ని ఒక స్తంభం రూపంలో దానికి డిజైన్ చేసి కొన్ని దేవాలయం ధ్వజస్తంభాలుగా పెడతారు. క్రైస్తవులు కూడా ఈ మధ్య
చెన్నైలో ధ్వజస్తంభాలు లేపి అక్కడ పూజలు చేస్తున్నారంట, భజనలు చేస్తున్నారంట. అన్య దేవతల విగ్రహాలని పూజిస్తూ వాటి పేరుతో స్తంభాలను లేపుతారు. అది ప్రకృతిని నియంత్రించే దేవతని, ప్రకృతిని కంట్రోల్ చేసే దేవతని అషేరాదేవి. తర్వాత సంతానాన్ని ఇచ్చే దేవతని ఆ దేవతలకు పేర్లు పెట్టుకొని వాటిని పూజిస్తూ ఉంటే వీళ్ళు కూడా ఏం చేశారు, ఇశ్రాయేలీలు కూడా సజీవుడు ఆత్మస్వరూపైన దేవుడిని కలిగిన ఇశ్రాయేలీలు ఒక ప్రవక్తని, ఒక రక్షకుని పంపించి వాళ్ళని సిరియా దేశస్తుల బారిలో నుంచి విడిపించి వారి సొంత గృహాల్లో నివసించేటట్టు చేస్తే మళ్ళీ విగ్రహారాధన వైపు వెళ్ళిపోయారు. సంతాన దేవతని, ప్రకృతిని నియంత్రించి కంట్రోల్ చేసే దేవతని స్తంభాలు నిలిపారంట, దారు శిల్పాలు అంటారు. వాటిని నిలబెట్టి వాటికి పూజలు చేయటం ప్రారంభించారు. షోమ్రోన్లో నిలిచి ఉండను. రౌతులలో 50 మందియు, రథములలో 10, కాల్బలములలో 10,000 మందియు మాత్రమే యెహోయాహాజు దగ్గర ఉండిరి. అంటే అందరినీ సిరియా దేశస్తులు ఏం చేశారు, చంపేశారు. రౌతుల్లో ఎంతమంది అంట, రౌతుల్లో అంటే గుర్రాలు నడిపే వాళ్ళలో 50 మంది ఉన్నారు. లక్షల మంది ఉండేవాళ్ళు, 50 మంది ఉన్నారు. రథాలు 10 రథాలు, 50 మంది నడిపేవాళ్ళు ఉంటే రథాలు ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి. కాల్బలంలో అంటే నడుచుకుంటూ యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేసేవాళ్ళు 10,000 మందే ఉన్నారు. లక్షల్లో ఉండాల్సిన వాళ్ళు ఏమయ్యారు, తగ్గించబడ్డారు. ఎందుకు, వీళ్ళు పాపం చేశారు కాబట్టి. ఇంత తక్కువ బలం మనకుంది, కానీ మనం దేవుడు మన పక్షంగా ఉండటాన్ని బట్టి ఆ సిరియన్ బారిలో నుంచి మనం విడిపించబడ్డాం. కాబట్టి ఇప్పటికైనా దేవుడికి విధేయులై ఉందామనే బుద్ధి వాళ్ళకి రాకపోగా మళ్ళీ ఆ దేవతలను ఆరాధించే దశలోనికి వాళ్ళు మారిపోవటంతో దేవుడి కోపం మళ్ళీ రగులుకుంది. అందుకే ఇదంతా తగ్గించేశాడు. ఎందుకంటే చెప్పాడు, మాత్రమే యెహోయాహాజు దగ్గర ఉండిరి, మిగిలిన వారిని సిరియా రాజు దొళ్ళగొట్టిన ధూళి వలె నాశనము చేసి ఉండెను. దొళ్ళగొట్టిన ధూళి అంటే దుమ్ముని పొడి చేసి పౌడర్లాగా చేసి ఇలా వదిలేస్తే ఎగిరిపోతూ ఉంటుంది, కనపడదు ఆ ధూళి. దొళ్ళగొట్టిన ధూళి వలె సిరియా రాజు ఏం చేశాడు, ఇశ్రాయేలీల్లో బలవంతుల్ని, యుద్ధశాలుల్ని, రథాలని, గుర్రపు రౌతుల్ని, కాల్బలాన్ని కూడా మొత్తాన్ని దొళ్ళగొట్టిన ధూళి వలె నాశనం చేసి పడేశాడంటే సిరియా రాజు ఇశ్రాయేలీని. ఎందుకంటే వీళ్ళు పాపం చేయటాన్ని బట్టి. 8వ వచనం, యెహోయాహాజు చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చేసిన దాన్ని అంతటిని గూర్చి, అతని పరాక్రమమును గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి. అంటే దేవుడు అన్నీ వ్రాయించలేదండి, దాన్ని కొన్ని గ్రంథాలు సపరేట్గా పెట్టి ఆ గ్రంథాల్లో రాయించాడు. అవి మనకు అవసరం లేదు కాబట్టి దేవుడు మనకు అవి అందిలా. యోధా రాజుల వృత్తాంతముల గ్రంథం, ఇశ్రాయేల్ రాజుల వృత్తాంతముల గ్రంథం అని ఉంటాయి. అంటే కొన్ని గ్రంథాలు ఆ కాలంలో ఆ రాజుగారు చేసిన కార్యాలన్నీ వ్రాసేవాళ్ళు. అవన్నీ బైబిల్లో చేర్చారనుకోండి, ఎంత పెద్ద బైబిల్ అయింది. అందులో ఇంపార్టెంట్ ఏదో అవి మాత్రమే దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ రాజులు పరిపాలించిన రాజుల పాలనలో ఏమేమి జరిగింది, ఆ సింహాసనం ఎక్కిన దగ్గర నుంచి ఆయన చనిపోయే వరకు చేసిన కార్యాలన్నీ ఒక గ్రంథం రాశారు. అప్పుడు అది ఇశ్రాయేల్ రాజుల వృత్తాంతం. అలా యూదుల రాజులు చేసిన కార్యాలన్నింటినీ గురించి ఒక గ్రంథాలు రాసుకున్నారు. అవి యూదుల రాజుల వృత్తాంతముల గ్రంథం. అవి మనకి దేవుడు ఇవ్వలేదు, ఎంతవరకు రాయించాలో అంతవరకే రాయించాడు. కాబట్టి దానిలోని సారాన్ని మనం తీసుకుందాం. యెహోయాహాజు చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చేసిన దాన్ని అంతటిని గూర్చి, అతని పరాక్రమమును గూర్చి ఇశ్రాయేల్ రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యెహోయాహాజు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోన్లో పాతిపెట్టబడి, అంటే ఇశ్రాయేల్కు రాజధాని షోమ్రోన్ కాబట్టి అక్కడ పాతిపెట్టబడ్డాడు. అతని కుమారుడైన యెహోయాషు అతనికి మారుగా రాజైన. యెహోయాహాజు కుమారుడు. పేర్లన్నీ ఒకే విధంగా ఉంటాయి, కన్ఫ్యూజ్ అయిపోతాం. అన్నీ యా మీదే, యహో అనే పేర్ల మీదే వస్తాయి. కాబట్టి పేర్లు కొంచెం కష్టమే గుర్తుపెట్టుకోవటం, అయినా కొంచెం గుర్తుపెట్టుకోవటానికి ట్రై చేయండి. యెహోయాహాజు కుమారుడు యెహోయాషు. ఇతని యెహోయాషుకి మరొక పేరు కూడా యోహాషు అనే పేరు కూడా పిలుస్తారు. ఇందాక మనం ఇతనికి యెహోయాహాషు అనే మనం పిలుచుకుంటే చాలా మంచిది. యోధారాజు అయిన యోవాషు ఏలుబడిలో
37వ సంవత్సరమందు యోధారాజైన యోవాషు ఏలుబడిలో. యోధారాజైన యోవాషు ఉన్నాడా, చనిపోయాడా? చనిపోయాడు కదా, ఇందాక కూడా చదివాం కదా 13వ అధ్యాయం మొదటి వచనంలో. యోధారాజైన అహజ్యా కుమారుడైన యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరం. ఇక్కడ 37వ సంవత్సరం. ఎంతకాలం పరిపాలించాడు ఆయన? ఈ యోవాషు 40 years పరిపాలించినట్టుగా ఉంటుంది. ఒకసారి చూద్దాం. 12వ అధ్యాయము యెహూ ఏలుబడిలో 7వ సంవత్సరమందు యోవాషు ఏలనారంభించి యెరూషలేములో 40 సంవత్సరములు ఏలెను. అంటే ఇతను 40 సంవత్సరాలు ఏలాడు. ఇప్పుడు ఆయన పరిపాలనలో ఎన్నో సంవత్సరంలో ఏం జరిగింది? ఆల్రెడీ చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన పరిపాలనలో 37వ సంవత్సరంలో ఏం జరిగిందో అది రాస్తున్నాడు ఇక్కడ. 37వ సంవత్సరం ముందు యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు, ఇతని పేరేంటి? యోవాషు, యెహోయాహాజు, యెహోయాషు. చూసారు, అన్ని పేర్లు ఒకే రకంగా అనిపిస్తూ ఉంటాయి, కానీ భావాలు వేరువేరుగా ఉంటాయి. యెహోయాహాజు అనగా యెహోవా పట్టుకొనును. యెహోయాహాషు అంటే యెహోవా పట్టుకొను. యెహోయాషు అంటే యెహోవా ప్రాపకుడు. యెహోవా ప్రాపకుడు. యెహోయాషు అంటే యెహోవా ప్రాపకుడు. అలా అర్థాలు మారిపోతూ ఉంటాయి. కాబట్టి యోధారాజైన యోవాషు ఏలుబడిలో 37వ సంవత్సరమందు యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు షోమ్రోన్లో ఇశ్రాయేలును ఏలనారంభించి 14 సంవత్సరములు ఏలెను. ఎన్నో రాజు ఇశ్రాయేలును పరిపాలించిన రాజుల్లో? ఇంతకుముందు చనిపోయిన రాజు పేరేంటి? యెహోయాహాజు. ఎన్నో రాజు? 11వ రాజు. ఈయన యెహోయాషు. యాషు గుర్తుపెట్టుకోండి. యెహోయాషు 12వ రాజు. ఇశ్రాయేలును పరిపాలించిన రాజుల్లో 12వ రాజు. ఇతను క్రీస్తు పూర్వం 798 నుంచి 783 వరకు, అంటే సుమారు 15-16 సంవత్సరాల మధ్య ఈయన ఇశ్రాయేలుని పరిపాలించిన రాజు. ఇతను సుమారుగా 16 సంవత్సరాలు ఇశ్రాయేలుని పరిపాలించాడు. ఎవరు? యెహోయాషు ఇశ్రాయేలుని 16 సంవత్సరాలు సుమారుగా పరిపాలించాడు. షోమ్రోన్లో ఇశ్రాయేలు వారి ఏలనారంభించి 14 సంవత్సరములు ఏలెను. 11వ వచనం. ఇతడు ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడకు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక. ఏమంటే 13వ అధ్యాయంలోనే ఎన్నిసార్లు రిపీట్ చేశాడు యెరోబాము గురించి? 3వసారి ఇది కదా. 3 సార్లు రిపీట్ చేశాను. ఎంత భయంకరంగా జ్ఞాపకం చేసుకున్నాడు చూడండి. యేసుక్రీస్తు వారు కూడా కొత్త నిబంధనలో లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అంటాడు. లోతు భార్య మంచిదా చెడ్డదా? అర్థమవుతుందా? ప్రభువుని జ్ఞాపకం చేసుకోండి అన్నాడు బల్ల తీసుకునేటప్పుడు. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాం? యేసుక్రీస్తు. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడి. మంచి యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవటం వల్ల ఆయన పడిన కష్టాలు శ్రమలు మనకు అర్థమవుతాయి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అంటాడు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకుంటే మంచిదా చెడ్డదా? అర్థమవుతుందా? లోతు భార్య చెడ్డది. ఎందుకంటే లోకం వైపు చూసింది, వెనక తిరిగి చూసింది, ఉప్పు స్తంభమై శిలైపోయింది. ఆమెను జ్ఞాపకం చేసుకోవటం అంటే ఇలాంటి పొరపాటు మనం చేయకూడదు అని గుర్తు చేయటానికి చెడును కూడా జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. చెడుని మర్చిపోండి, ఎప్పుడు చేయకుండా ఉండటానికి మర్చిపోండి, కానీ జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకు చెప్పండి? ఎందుకు జ్ఞాపకం పెట్టుకోవాలి? ఇది ప్రమాదం, ఇది చేయకూడదు అనటానికి జ్ఞాపకం పెట్టుకోవాలి. అర్థమైందా? ఇంట్లో పొలాలు ఉన్న వాళ్ళు అయితే పురుగు మందులు తెచ్చి పెడతారు. అది జ్ఞాపకం పెట్టుకోవాలా? ఇది పురుగు మందు అని. ఏదో ఒక మందులే అవసరానికి తాగేద్దాం అనుకున్నాం అనుకో, ఏమైంది? పోతాం. కాబట్టి ప్రమాదం అయినా దాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి, మంచిదైనా జ్ఞాపకం చేయటానికి మంచిది జ్ఞాపకం చేసుకోవాలి, చెయ్యకూడకుండా ఉండటానికి చెడును జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే యెరోబామును ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా అంటే ఇశ్రాయేలు పరిపాలించిన మొట్టమొదటి రాజు ఎంత భయంకరంగా పాపం చేయటానికి, ఇశ్రాయేలు అందరూ పాపం చేయటానికి కారకుడయ్యాడు. 2 చోట్ల ఏం చేశాడు? బలిపీఠాలు కట్టి, మీరు యెరూషలేముకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే మీకు సౌకర్యార్థం మీ భక్తిని పెంపొందించుకోవడానికి 2 చోట్ల మీరు దానిలోనూ బయర్షెబాలోను 2 ప్రాంతాల్లో బలిపీఠాలు కట్టి మీరు ఇక్కడే ఆరాధన చేసుకోవచ్చు, ఇక్కడే బలు ఇవ్వచ్చు, ఇక్కడే అన్నీ చేసుకోవచ్చు అని ఇశ్రాయేలు అందరూ పాపం చేయడానికి కారకుడైన మొట్టమొదటి ఇశ్రాయేలు పరిపాలించిన రాజు యెరోబాము. అతన్ని మరీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవడు చెడిపోయినా ఆడిలాగా అంటున్నాడు. ఎవడిలాగా?
యరొబాములాగా. అందుకే మూడోసారి కూడా మళ్ళీ 13వ అధ్యాయంలోనే జ్ఞాపకం చేసుకుంటూ 11వ వచనంలో, ఇతడు ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడుకు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక వాటిని అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించాను. 12వ రాజు కూడా ఏం చేశాడు? చెడుతనము, యెహోయాషు లేదా యోవాషు అని కూడా పిలుస్తారు. ఓకే, 12వ వచనం, యెహోయాషు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాన్ని అంతటిని గూర్చి యోధా రాజైన అమజ్యాతో యుద్ధము చేయనప్పుడు అతడు కనపరిచిన పరాక్రమమును గూర్చి ఇశ్రాయేలీలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యెహోయాషు తన పితరులతో కూడా నిద్రించిన తరువాత యరొబాము అతని సింహాసనం మీద ఆసీనుడయ్యను. యెహోయాషు షోమ్రోన్లో ఇశ్రాయేల్ రాజుల సమాధి యందు పాతి పెట్టబడెను. ఇతను రెండవ యరొబాము. మొట్టమొదటి యరొబాము ఇశ్రాయేల్ యొక్క మొట్టమొదటి రాజు. ఇతను మళ్ళీ అదే పేరు. అంటే దేవుడు ఎలాగైతే ఈ దుర్మార్గుని జ్ఞాపకం చేసుకుంటూ అలా ఉండొద్దని చెప్తున్నాడో మళ్ళీ ఆ పేరు పెట్టుకున్నారు. యెహోయాషు కుమారుడి పేరేంటి? యరొబాము. మొట్టమొదటి యరొబాము పనికిమాలినుడయ్యాడు. అక్కడ నుంచి ఇశ్రాయేలు పరిపాలించిన రాజులందరూ చెడిపోతున్నప్పుడు మరొక యరొబాము అనే పేరు కూడా పెట్టుకున్నాడు. ఇతను ఇశ్రాయేలు పరిపాలించిన వాళ్ళలో రెండవ యరొబాము. ఇతను క్రీస్తు పూర్వం సుమారుగా 793 నుంచి పరిపాలించాడు. సుమారుగా 41 సంవత్సరాలు పరిపాలించాడు ఈ రెండవ యరొబాము ఇశ్రాయేలు. క్రీస్తు పూర్వం 793వ సంవత్సరం నుంచి 41 సంవత్సరాలు ఇశ్రాయేలుని పరిపాలించాడు. మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి, ఏమండి ఇది చనిపోయాడు కదా యెహోయాషు, ఇక్కడ చనిపోయాడా? 12, 13 వచనాల్లో చనిపోయాడు. చనిపోక ముందు ఏం జరిగిందో అది మళ్ళీ 14వ వచనం నుంచి రాస్తున్నాడు. చచ్చిపోయాడు కదా, మళ్ళీ యెహోయాషు ఎలా వచ్చాడని చదువుకుంటున్న కంటిన్యూషన్లో ఆలోచిస్తే అర్థమైంది. ఆలోచించకుండా చదువుకుపోతే ఏం అర్థం కాదు. చదివాం, అమ్మయ్య ఒక అధ్యాయం అయిపోయింది అనిపించింది. అక్కడ పైన వచనాల్లో యెహోయాషు ఏమయ్యాడు? చనిపోయాడు. మళ్ళీ ఎలీషా గారి దగ్గరికి ఎలా వచ్చాడు? చనిపోక ముందు ఎలా చనిపోయాడో ఆ విషయాలు ఇక్కడ రాస్తున్నాడు 14వ వచనం నుండి. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజు అయిన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతన్ని చూచి కన్నీరు విడిచుచు, రాజుగారు ఎలీషా ప్రవక్త గారి దగ్గరికి వచ్చి కన్నీరు విడిచుచు, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతును నీవే అని ఏడ్చి. ఎలా తెలిసి ఈయనకి ఈ డైలాగ్? ఇంతకుముందు ఎక్కడన్నా విన్నారా? 2వ అధ్యాయం చూడండి, 12వ వచనం ఒకసారి. అదే 2వ రాజుల గ్రంథం. ఈ పదాన్ని ఎవరు పలికారు, ఎక్కడ పలికారు? మళ్ళీ యెహోయాషు పలుకుతున్నాడు ఎలీషా గారి దగ్గరకు వచ్చి. ఎలీషా గారు ఏలియా గారిని చూచి, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతును నీవే అని ఏలియా గారి గురించి ఎలీషా గారు అక్కడంటే, అదే డైలాగ్ ఇక్కడ ఎవరంటున్నారు? ఎలీషా గారితో యెహోయాషు పలుకుతున్నాడు. నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతుల్ని నీవే అని ఏడ్చాను. ఎందుకు? అయ్యగారు మరణకరమైన రోగంతో ఉన్నాడు. ఇప్పుడు ఈ ఎలీషా గారికి మరణకరమైన వ్యాధితో ఆయన మంచాన పట్టున్నప్పుడు ఈయన వచ్చి యెహోయాషు వచ్చి, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథము రౌతులు నీవే అని ఏడ్చాను. అందుకు ఎలీషా, అయ్యేం పట్టించుకోవాలా, నువ్వు ఏడుపులో ఎన్ని పక్కన పెట్టు, నువ్వు చేయాల్సింది నువ్వు చేయి అని ఏమన్నారు ఎలీషా గారు? నీవు వింటిని బాణములను తీసుకోమని అతనితో చెప్పగా, వింటిని బాణాలు తెలుసు కదా, విల్లు బాణం అంటే ఇట్లాగి వదిలేదు, తెలుసా బాణం? వింటిని బాణాన్ని తీసుకోమనగానే ఆయన తీసుకోమని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకొనెను, నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి, అంటే ప్రవక్తగా కూడా ఆయన చేతుల మీద వేశాడు, యెహోయాషు చేతుల మీద ఈయన చేతులు కూడా వేసి తూర్పు వైపుననున్న కిటికీని విప్పమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణం వేయమని చెప్పగా అతడు బాణము వేసెను. అతడు, ఇది యెహోవా రక్షణ బాణం,
కొన్ని దేవుడు కొన్ని ప్రాక్టికల్గా చేపిస్తూ ఉంటాడు ప్రవక్తల ద్వారా. మనకు అంతకుముందు సిద్కియా అని ఒక అబద్ధ ప్రవక్త వచ్చి ఏం చేశాడు, ఇనప కొమ్ములు చేయించుకొని ఇశ్రాయేలీని నువ్వు సిరియా వాళ్ళని నువ్వు ఈ ఇనుప కొమ్ములతో పొడిచి చంపుతావని చెప్తాడు ఇశ్రాయేల్ రాజుకి. అలాగే ఇక్కడ దేవుడు కూడా నువ్వు బాణం పట్టుకో, వింటిని పట్టుకో, ఆ బాణం వదులు, ఎటు నుంచి తూర్పు వైపున కిటికీ తీసి అటు బాణం వదులు, ఇది యెహోవా రక్షణ బాణము అని చెప్పాడు. బాణము సిరియన్ల చేతిలో నుండి మిమ్మల్ని రక్షించు బాణము సిరియన్లు నాశనమగునట్లు నీవు అఫెక్లో వారిని హతము చేయదు అని చెప్పి, అఫెక్కులో అంటే బలము లేదా ఆటంకం అని అర్థం. కొత్త నిబంధనలో ఈ ప్రాంతానికి అంతిపత్రి అనే పేరంట. కొత్త నిబంధనలకు వచ్చేసరికి ఎఫెక్కి, అప్పుడు పాత నిబంధనలో ఎఫెక్ అనే ప్రాంతానికి, కొత్త నిబంధనలకు వచ్చేసరికి అంతిపత్రి అనే పేరుంది. పౌలు గారు ప్రయాణాల్లో మనకు ఆ ప్రాంతం కనపడతా ఉంటుంది. అక్కడికి వచ్చి అఫెక్లో వారిని, సిరియా వాళ్ళని హతము చేస్తావు అని ప్రవక్త చెప్పాడు. హతము చేయదు అని చెప్పి బాణములను పట్టుకొమ్మనగా అతడు పట్టుకొనెను. అంతటా అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టుమని అనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానేను. బాణం పట్టుకో, నేల మీద అలా కొట్టు అన్నాడు. 3 సార్లు కొట్టి ఆపేశాడు. అంటే ఎన్నిసార్లు కొట్టాలి అని ప్రవక్త చెప్పలేదు. ఆయన కూడా 3 సార్లు చాలులే, ఒకసారి ఆయన కొట్టమన్నాడు కాబట్టి ఒకసారి కొట్టి ఆగిపోతాం అనుకోకుండా 3 సార్లు కొట్టి ఆగిపోయాడు. ఆయనకి తెలియదు ఆ మర్మం, ఈయన చెప్పలేదు. బాణాన్ని కొట్టు నేలకేసి అన్నాడు. ఆయన 3 సార్లు కొట్టి ఆపేశాడు. ముమ్మారు కొట్టి మానేను. అందు నిమిత్తమై దైవజనుడు అతని మీద కోపగించి, నీవు 5 మార్లైనను 6 మార్లైనను కొట్టిన ఎడ్ల సిరియన్లను నాశనమగు వరకు నీవు వారిని హతము చేసి ఎందువు. అయితే ఇప్పుడు నువ్వు ముమ్మారు మాత్రమే సిరియన్లను ఓడించదవని చెప్పాను. అంటే దేవుడు చేయించే కార్యక్రమాల వెనక ఏదో మర్మం ఉంటుంది, గూఢమైన మర్మం ఉంటుంది. ఒకళ్ళు ఈయన ఒక్కసారే కొట్టాడు అనుకో, అప్పుడేమయ్యేది, నువ్వు ఒక్కసారే సిరియన్లను ఓడించాడు. లేదా 10 సార్లు కొడితే దేవుడు ఏదో ఒకటి అనుకున్నాడు. 5 సార్లు 6 సార్లు కొడితే 5-6 సార్లు మొత్తాన్ని నువ్వు నిర్మూలన చేస్తావు అని అనుకున్నాడు. కానీ ఈయన ఏం చేశాడు, 3 సార్లే కొట్టాడు. అంటే జరగబోయేది యాదృచ్ఛికంగా అలా జరిగిపోతూ ఉంటుంది. దేవుడు అనుకున్నది అలా నెరవేరుతూనే ఉంటుంది. వీళ్ళు ఎటు పాపం చేస్తారు, వీళ్ళు పూర్తిగా ఆ సిరియల్ నుంచి విడిపించబడకూడదు అనే ఉద్దేశంతోనే ఈయనకు ఆ ఆలోచన ఉందో ఏమో 3 సార్లే కొట్టాడు. 5 సార్లు అయినా 6 సార్లు అయినా కొట్టిన ఏళ్ళ నువ్వు సిరియన్లు పూర్తిగా నాశనమగు వరకు నువ్వు హతము చేసిందు. అయితే ఇప్పుడు నువ్వు ముమ్మారు మాత్రమే సిరియన్లను ఓడించదవని చెప్పాను. తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతన్ని సమాధిలో ఉంచిరి. చనిపోయాడు. ఎలీషా గారు మరణకరమైన రోగంతో మంచాన్ని బట్టి చనిపోయాడు. ఆ తర్వాత ఆయన చనిపోతే ఒక సమాధిలో పెట్టారంట. 1 సంవత్సరం గడిచిన తర్వాత, సమాధి అనగానే ఆ రోజుల్లో మనలాగా భూమిలో కుంట తీసి పెట్టేవాళ్ళు కాదు. అదంతా రాతి నేల కాబట్టి, కొండలుగా గుహలు ఉంటాయి కాబట్టి గుహల్లో రాతిని తొలిచి అందులో పెట్టేవాడు. యేసుక్రీస్తు వారిని కూడా తొలిచిన రాతి సమాధిలో పెట్టారు. అలాగే ఒక గుహలో ఆయన్ని పెట్టేశారు. ఆ సమాధిలో పెట్టడం, దానికి రాతిని అడ్డంగా పెట్టేస్తారు. 1 సంవత్సరం అయిపోయింది. ఆయన సమాధిలో పెట్టిన తర్వాత మోయాబీలు సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా, ఈలోపు ఏమొచ్చారు, మోయాబీలు సైన్యము దేశం మీదకి వచ్చింది. ఇశ్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఈ యుద్ధం సన్నివేశాన్ని చూసి సమాధుల దాకా ఇంకా దూరానికి వెళ్లకుండా ఒక మనిషి చనిపోతే ఆ వ్యక్తిని ఎక్కడ పెట్టారంట, సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా, అర్జెంటుగా ఇది దగ్గర ఉంది కావాలా, ఎలీషా గారి సమాధిలో ఈ శవాన్ని కూడా పెట్టేశారు. దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు 1 year అయిపోయింది కాబట్టి బాడీ అంతా కులిపోయింది. ఎలీషా గారిది శల్యములు అంటే ఎముకల గూడు మాత్రమే ఉంది. ఈ చనిపోయిన వ్యక్తి శవాన్ని ఎలీషా గారి సమాధిలో పెట్టగానే ఆ శవం ఈయన ఎముకలకు తగిలింది. ఎలీషా గారి ఎముకలకి తగలగానే శవం బతికింది. దేవుడు కొన్ని అద్భుతాలు మహత్కార్యాలు చేస్తూ ఉంటాడు. అంటే ప్రవక్త చనిపోయినా
ఇంకా అక్కడ గుర్తింపు ఉంది, ఆయన ప్రవక్త. ఎవరిదరా ఈ సమాధి అంటే ఎలీషా గారిది. ఓ ఎలీషా గారిది కాబట్టి చనిపోయి శవం కుళ్ళిపోయిన ఎముకలకు కూడా పవర్ ఉంది అని రుజువు చేయటానికి, దేవుని భయాన్ని ఆ ప్రాంతంలో తెలియచేయటానికి అక్కడ ఒక అద్భుత కార్యాన్ని దేవుడు జరిగించాడు. తగిలినప్పుడు, శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచాను. అక్కడ జనం ఉన్నారో పారిపోయారో మరి. సమాధిలో అలా పెట్టగానే ఇలా లేచి నిలబడ్డాడు అనుకో, ఎవడన్నా ఉంటాడా? ఒరే దెయ్యం వచ్చిందని పారిపోతాడు. ఆ రోజుల్లో వాళ్ళకు కూడా ఇంకా పూర్తి అవగాహన లేదు, దెయ్యాల గురించి ఆత్మల గురించిన అవగాహన వాళ్ళకు కూడా లేదు. కాబట్టి చనిపోయిన మనిషిని సమాధిలో తోసేశారు. సమాధిలో తోయటం అంటే మామూలుగా తోయరు, కాళ్ళు చేతులు ప్రేత వస్త్రాలతో కట్టి సుగంధ ద్రవ్యాలు పూసి మరి వాళ్ళ ఆచారం, యూదుల ఆచారం అంతా అదే. ఎందుకంటే పునరుద్ధానంలో వీళ్ళు లేస్తారనే ఒక నమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి, లేచినప్పుడు బాడీ పాడవకూడదు అనుకుంటారు కాబట్టి వాళ్ళు అలా చేస్తారు. మళ్ళీ ఎలీషా గారికి అది చేసి ఉండరు, ఎందుకంటే ఎముకలు ఎందుకు ఉంటాయి? ఎలీషా గారికి సుగంధ ద్రవ్యాలు పూసి ఉండరు. పూస్తే ఎముకలు బయటపడవు, బాడీ మొత్తం ఏమైంది? కుళ్ళిపోయి ఎముకలు కనపడ్డాయి. ఎముకలకు తగిలింది ఈ శవం. ఎముకలకు తగిలితే శల్యములు అంటే ఎముకలకు తగిలింది కాబట్టి శవం బతికి కాళ్ళు మోపి నిలబడగానే మరి అందరూ పారిపోయారో ఉన్నారో తెలియదు, కానీ మొత్తానికి బతికాడు ఒక వ్యక్తి. అది ఒక మహత్కార్యాన్ని దేవుడు అక్కడ జరిగించాడు. 22వ వచనం. యెహోయాహాజు దినములన్నీయు సిరియా రాజైన హజాయేలు ఇశ్రాయేలు వారిని బాధపెట్టాను, కానీ యెహోవా వారి మీద జాలిపడి వారి యందు దయయుంచి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసి ఉన్న నిబంధనను బట్టి వారి యందు లక్ష్యము నిలిపి వారిని నాశనము వల్లక ఇప్పటికీ తన సమ్ముఖములో నుండి వారిని వెళ్ళగొట్టక ఉండెను. ఇప్పుడు దేవుడు ఎంత మంచోడంటే, అదే మనకి నిర్గమకాండం 20వ అధ్యాయంలో చెప్తాడు కదా, 5వ వచనంలో ఏమన్నాడు? ఒక మాట చదవండి. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, ఇక్కడ నుంచి నన్ను ప్రేమించుచు నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఒక వ్యక్తి నా కోసం బతికితే, నా ఆజ్ఞలను గైకుంటే వాళ్ళ వంశంలో 1000 తరాల వరకు నేను కరుణిస్తాను. అంటే ఆ వంశంలో అక్కడక్కడ ఒకళ్ళిద్దరు తప్పిపోయినా ఎవరో ఒకళ్ళు ఆ వంశంలో నిలబడతారు. ఎందుకంటే ఆ వ్యక్తిని బట్టి వంశాన్ని దేవుడు కాపాడుతూనే ఉంటాడు. అందుకే అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారిని జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాము గారికి ఎక్కడ ఇచ్చాడు? ఆదికాండం 12వ అధ్యాయంలో ఇచ్చాడు. ఏమన్నాడు చూడండి ఒకసారి. అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానం 1, 2, 3 వచనాలు. ఆదికాండం 12వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. యెహోవా నీవు లేచి అనాలి. యెహోవా నీవు లేచి కలిపి చదివితే తేడా వచ్చింది. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరు, నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదునని నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో చాలా, అంటే అబ్రహాము గారికి ఒక వాగ్దానం ఇచ్చాడు, ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడంట? ఇస్సాకు గారిని. 26వ అధ్యాయము అదే ఆదికాండం 2, 3, 4 వచనాలు. 26వ అధ్యాయము అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను. ఎలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రములో నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానముకు ఇచ్చెదను. నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. ఎలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొననని చెప్పాను. అబ్రహాము గారికి చేసిన వాగ్దానం, ఇక్కడ ఇస్సాకు గారికి చేసిన వాగ్దానం, తర్వాత ఆయన కుమారుడైన యాకోబు గారికి. 35వ అధ్యాయము అదే ఆదికాండం 9వ వచనం నుండి
యాకోబు గారికి చేసిన వాగ్దానం. ఎంతమంది భక్తుల్ని జ్ఞాపకం చేసుకుంటే ఆ తరాలన్నింటినీ జ్ఞాపకం చేస్తున్నాడు, వాళ్ళు కాపాడుతున్నాడు, వాళ్ళ వంశం నాశనం కాకుండా ఆశీర్వదిస్తున్నాడు. కానీ ప్రతి వంశంలో చెడిపోయిన వాళ్ళు వరుసనే వస్తే మాత్రం దేవుడు 3-4 తరాల వరకు ఓర్చుకుంటున్నాడు. తర్వాత ఇంకా వాళ్ళని క్షమించట్ల. 35వ అధ్యాయము 9వ వచనం నుండి ఆదికాండం. యాకోబు వద్దన్రాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతన్ని ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమును పుట్టెదరు. నేను అబ్రహామునకు ఇస్సాకునకు ఇచ్చిన దేశమును నీకిచ్చేదను, నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చేదనని అతనితో చెప్పాను. దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళాను. ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభమును, అనగా రాతి స్తంభమును కట్టించి దాని మీద పానార్పణము చేసి నూనెయు దాని మీద పోసెను. తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలు అని పేరు పెట్టెను. బేతేలు అని పేరు పెట్టెను. దేవుని నివాసము అని అర్థం బేతేలు అంటే అబ్రహాము గారిని, ఇస్సాక్ గారిని, యాకోబు గారిని ముగ్గురికి వాగ్దానం చేశాడు. ఆ ముగ్గురికి చేసిన వాగ్దానాన్ని నిలుపుకొని ఇక్కడ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 23వ వచనంలో, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసి ఉన్న నిబంధనను బట్టి వారి యందు లక్ష్యము నిలిపి వారిని హతము చేయ నొల్లక ఇప్పటికీ తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టకయుండెను. సిరియా రాజైన హజేయలు మరణము కాగా అతని కుమారుడైన బెన్హదద్ అతనికి మారుగా రాజాయను. వీళ్ళిద్దరి కాలములో వాళ్ళని నలగొడుతూనే ఉన్నాడు రాజాయను. అంతటా యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు లేదా యోవాషు హజేయలు కుమారుడైన బెన్హదదు తన తండ్రి అయిన యెహోయాషు చేతిలో నుండి యుద్ధమందు పట్టుకున్న పట్టణములను మరలా తీసుకొనెను. యెహోయాషు అతని ముమ్మారు జయించి ఇశ్రాయేలు పట్టణములను మరలా, ఈ యెహోయాషు ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి 3 సార్లు బాణంతో అలా కొట్టాడు కాబట్టి 3 సార్లు జయించి, అదిగో ఆ బెన్హదద్ దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళు లాక్కెళ్ళిన పట్టణాలన్నింటినీ తిరిగి జయించి మళ్ళీ ఇశ్రాయేలీలు అందులో నివసించేటట్టు చేశాడు. ఎందుకంటే ఎలీషా గారి దగ్గర ఈయన వెళ్ళినప్పుడు నీ చేత్తో బాణం పట్టుకో, విల్లు పట్టుకో, దాంతో నువ్వు కొట్టు అనగానే ఈయన ఎన్నిసార్లు కొట్టాడు? 3 సార్లు. 5 సార్లు 6 సార్లు కొట్టుంటే పూర్తిగా వాళ్ళు సిరియా వాళ్ళు నిర్మూలన అయిపోయేవాళ్ళు. కానీ ఈయన 3 సార్లే కొట్టడం వల్ల 3 సార్లు జయించి వీళ్ళు ఎవరైతే వీళ్ళని కొల్లగొట్టుకొని తీసుకెళ్ళిపోయారో, ఏ దేశాలు అయితే ఆక్రమించుకున్నారో సిరియా దేశస్తులు, వాటన్నిటినీ తిరిగి తెచ్చుకొని ఇశ్రాయేలు పట్టణములను మరలా వశపరచుకొనెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. నిజంగా క్రీస్తు పూర్వం ఇశ్రాయేలీని, యూదుల్ని పరిపాలించిన రాజుల చరిత్ర ఒక్కొక్కటే మేము వింటున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు ఎన్నో గూఢమైన సంగతులు మా వినికిడిలో మీరు తెలియచేస్తూ ఉన్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. మాకు అవసరమైన మాటలే రాయించారు, అనవసరమైన ఏవి మీరు రాయించలేదని మేము గ్రహించామనైనా. అందులో నుంచి ఆత్మీయమైన సంగతులు మేము నేర్చుకొని మా జీవితాలను కూడా మీ యందు భయభక్తులు కలిగి నడిపించుకోవటానికి మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అనేక మంది పిల్లలు రాలేకపోయారు. మీ చిత్తమైతే వారొక తరుణాన్ని వారికి అనుగ్రహించండి. వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. అనారోగ్యంతో బాధపడి కొంత స్వస్థతనిచ్చి తిరిగి సంఘానికి చేరిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. పూర్ణ ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించండి. ఆర్థిక సమస్యలతోనూ మానసిక బలహీనత రుగ్మతలతో బాధపడుతున్న బిడ్డలకు ఓదార్పును, నెమ్మదిని, అప్పుల బాధ నుంచి వారికి విడుదల కలిగించి మనసంతా వాక్యం పట్ల లగ్నం చేసే అవకాశాన్ని వారికి కల్పించమని కోరుకుంటూ, తిరిగి ఎవరి గృహాలకు వారు వెళ్ళుచుండగా సురక్షితంగా వారిని వారి గృహాలకు చేర్చి తద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని. ఇదిగోనైనా మల్లెపాడులో మరి మాతో పాటు కొన్ని సందర్భాల్లో పరిచర్యలో కలిసిన ఎలీషా గారు తన యాత్ర ముగించుకొని ఆయన వెళ్ళిపోయారు నాయన.
ఆయన కుటుంబానికి, ఆయన సంఘానికి ఆదరణ, నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ, మీ వాక్యం ద్వారా వారిని సమాధానపరచమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ఏక కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో నా శుభములు, వందనాలు.